హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూసేవాళ్ళు ఉంటే వాళ్ళని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈరోజు నేను మీకు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ పచ్చడి చూపించబోతున్నాను. అదేనండి పెరుగు ఊరకారం పచ్చడి. మనం ఎప్పుడు ఒకే రకమైన పచ్చళ్ళు పొడులు తిని బోర్ కొట్టి ఫీల్ అవుతుంటాం కదా. అలాగే కొత్తగా అండ్ టేస్టీగా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. నేను చేసిన రెసిపీని చూడండి ఒకసారి. ముందుగా ఎండుమిర్చిని తడిగుడ్డతోటి తుడుచుకోవాలండి. ఒక 10 ఎండుమిర్చి తీసుకున్నాను నేను 1 కప్పు పెరుగుకి. అలాగే అవన్నీ రెండుగా విరగొట్టుకోవాలండి. ఎండుమిర్చి విరగొట్టేసి లోపల ఉన్న గింజలన్నీ వేరు చేసుకోవాలి. అలా వేరు చేసుకున్న తర్వాత ఆ ఎండుమిర్చిని పక్కన ఒక బౌల్లో వేసుకొని ఆ ఎండుమిర్చి మునిగేంత వరకుగా మనం 1 కప్పు పెరుగు తీసుకున్నాం కదా, ఆ పెరుగు దాంట్లో యాడ్ చేసుకోవాలి. అలాగే ఏంటంటే ఆ పెరుగు పులుసు ఉన్నా పర్వాలేదు, అంటే మెయిన్ ప్యాకెట్ పెరిగే అని కాదు, పెరుగు పులుసు ఉన్నా కూడా చాలా అంటే చాలా బాగా టేస్ట్ వస్తుందండి. అలా వేసుకున్న తర్వాత ఒక 1 అవర్ నానబెట్టుకోవాలండి. పెరుగులో ఎండుమిర్చిని అలా నానబెట్టేటప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని 1 అవర్ తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకునేటప్పుడు ఏంటంటే ఈ ఎండుమిర్చి పెరుగు వేసుకుంటాం కదా, వేసుకునేటప్పుడు 1 స్పూన్ జీలకర్ర అండ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అంటే బాగా పడుతుందండి దీనికి. ఇది బాగా అంటే ఎండుమిర్చి అంటే బాగా ఘాటు కదా, అందుకని సాల్ట్ బాగా పడుతుంది. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. ఒకవేళ సరిపోకపోతే లాస్ట్లో ఒకసారి యాడ్ చేసుకోండి టేస్ట్ చూసి. అలా చేసేసాక ఫైన్ పేస్ట్ అవుతుందండి. మనం ఈ ఎండుమిర్చిలోని గింజలు వేయట్లేదు కాబట్టి మనకి అది ఫైన్ పేస్ట్ లాగా బాగా స్మూత్గా వచ్చేస్తుంది. అలా వచ్చిన దాన్ని మనం పక్కన పెట్టేసుకొని ఒక బాండ్లు పెట్టుకోవాలండి గ్యాస్ మీద. ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం పోపు ఎలా పెట్టుకుంటామో చట్నీస్కి కానీ ఏదైనా తాలింపులకు కానీ అలా మనం ఇలా పోపు వేసుకోవాలి. పోపు వేసుకొని దీంట్లో కొంచెం పచ్చిశనగపప్పు కానీ మినపప్పు కానీ, జీలకర్ర అండ్ ఆవాలు, కొంచెం కరివేపాకు అండ్ అంతేనండి. ఇంతవరకు వేసుకుంటే పోపు రెడీ అయిపోతుంది. కొంచెం ఎండుమిర్చి ఉంటుంది కదా, ఒక ఎండుమిర్చిని ఒక 4గా కట్ చేసుకొని దాంట్లో తిరగమూతలో వేసుకోవాలండి. అలా వేసిన తర్వాత మనం ఈ ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఈ పెరుగు ఊరకారం పచ్చడి టైప్లో పెరుగు అండ్ ఎండుమిర్చిని పేస్ట్ చేసుకున్నాం కదా, అది దీంట్లో తిరగబోసుకోవాలి. ఇలా తిరగబోసిన తర్వాత ఏంటంటే కొంచెం ఇది వాటర్గా ఉంటుంది. మనం తిరగబోసాక అది బాగా పలచగా ఉంటుంది కాబట్టి అది బాగా గట్టిపడేంత వరకు, చిక్కకాయేంత వరకు మనం సిమ్లో పెట్టేసి గెంటితో తిప్పుతూ ఉండాలండి. లేకపోతే అడుగంటేస్తుంది. ఇది పెరుగు కాబట్టి అడుగు అంటుతుంది. అందుకని చెప్పి సిమ్లో పెట్టుకొని మనం నిదానంగా కలుపుతూ ఉండాలి. చూసారు కదా ఎలా కుక్ అవుతుందో. చాలా అంటే చాలా బాగుంటుందండి. చేసేటప్పుడు ఆ స్మెల్కే తినేయాలనిపిస్తుంటుంది. ఎప్పుడెప్పుడు అయిపోతుంది, ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది. అంత బాగా కుదిరిందండి నాకు. మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేయండి. అంటే కొంచెం డిఫరెంట్గా అనిపించింది ఈ పెరుగు మిరపకాయ పచ్చడి అంటే నాకు. అంటే మామూలుగా డైలీ అన్నీ చూస్తుంటాం. పల్లీల పచ్చడి చూసాము, ఈ శనగల పచ్చడి చూసాము, అన్నీ చూస్తున్నాం, చింతకాయ పచ్చడి అన్నీ చూసాం. బట్ ఈ పెరుగు ఊరకారం పచ్చడి అనేది కొంచెం డిఫరెంట్గా అనిపించింది. డెఫినెట్లీ మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇలా ఇలా కలిపెట్టుకున్న తర్వాత అలా ఫైనల్గా ఏంటంటే మనకి చిక్కబడుతుందండి. ఇలా చిక్కబడ్డాక మనము డెకరేషన్కి కొంచెం ఎండుమిర్చి అలా చుట్టూరు యాడ్ చేసుకున్నాను నేను. అంటే మెయిన్ ఎండుమిర్చితోనే కాబట్టి మనకి ఈ కలరు, ఫ్లేవర్, స్మెల్ అంతా బాగా వస్తుంది కాబట్టి నేను ఎండుమిర్చితోటి డెకరేట్ చేసుకుందామని చెప్పి ఒక బౌల్ తీసుకొని బౌల్ మిడిల్లో పెట్టేసి చుట్టూరు ఎండుమిర్చి పెట్టేశాను. అంటే మెయిన్ కాన్సెప్టు పెరుగు ఊరకారం పచ్చడి కాబట్టి అని చెప్పి నేను కారం అంటే మనకి ఆల్రెడీ ఎండుమిర్చిలో నుంచే తీసుకున్నాం కాబట్టి నేను ఇలా ట్రై చేశాను. ఫైనల్గా చూడండి ఎలా చిక్కబడుతుంది. ఇంకా చిక్కబడాలి, ఆ వాటర్ అంతా ఇంకాలండి కొంచెం. ఇంకా మనం ఎంత బాగా దాన్ని ఇంకనిస్తామో ఇది మనకు వారం వరకు కూడా నిల్వ ఉంటుందండి. అలాగే ఇది అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ, దోశలోకి కానీ, ఇడ్లీలోకి కానీ, అలాగే మనం ఉప్మా చేసుకుంటాం కదా, ఇవి సోజీ రవ్వ ఉప్మా, దాంట్లో కూడా సూపర్ అంటే సూపర్ ఉంటుందండి ఈ చట్నీ. ఫైనల్గా చూడండి ఎలా వచ్చిందో. యాక్చువల్గా అయితే నేను నిన్నే పోస్ట్ చేయాల్సిందండి. బట్ పాపకు కొంచెం హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల నేను చేయలేకపోయాను. బట్ లేట్ పోస్ట్ అని చెప్పాలి. ఆల్రెడీ ఒక షార్ట్ టైప్లో ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాను. చూడండి, డెఫినెట్లీ మీకు నచ్చుతుంది. కంపల్సరీ మీరు మీ ఫ్యామిలీస్ కానీ వాళ్ళకి కూడా షేర్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. టేస్ట్ వేసుకొస్తే అద్దరిపోతుంది. మేము ఈ చట్నీ చేశాను కదా నైట్ చేయగానే ముందు దోశలోకి వేసుకొని ట్రై చేశాను. అండ్ కొంచెం ఉంటే రైస్లోకి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఇంకా అమోఘం అండి. ఇంకా చెప్పలేను ఆ టేస్ట్ ఎంత బాగుందని. చూసారు కదా ఫైనలీ ఎంతవరకు గట్టిపడిందంటే బాండలి చుట్టుపక్కల అంతా
అల్లేసుకుపోయింది చూసారు కదా. గరిటెతో వాటిని నీట్గా చక్కగా తీసుకొని ఫైనలీ ఆ బ్యాండెడ్లో కొంచెం రైస్ వేసుకొని మనం ఊరగాయ అప్పుడు ఎలా అన్నం చేసుకుంటామో ఫైనల్ అడుగున్న దాంట్లో అలా నేను రైస్ వేసుకొని తిన్నాను. అసలు కలర్ కానీ ఆ ఫ్లేవర్ కానీ అస్సలు అదిరిపోయిందండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. డెఫినెట్లీ ట్రై చేయండి, నాకు కామెంట్ చేయండి. ఇది దేంట్లోకైనా బాగుంటుంది. అలాగే హెల్తీ చింతపండు కావాలని చింత లేకుండా ఈజీ వేలో ప్రిపేర్ అయిపోతుంది పుల్లగా. డెఫినెట్లీ ట్రై చేయండి. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.